హాయ్! ఈ సెషన్‌లో వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ సెషన్‌లో చెప్పబోయే టాపిక్స్ ఏంటి అంటే కంపేరింగ్ నంబర్స్, కంపేరింగ్ స్ట్రింగ్స్ అండ్ పాసిబుల్ మిస్టేక్స్ అంటే ఏంటో చూస్తాం. ఓకే. బిఫోర్ థట్ మీరు ఒకవేళ కొత్త వ్యూవర్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్‌ని టచ్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక స్టార్ట్ చేద్దామా? ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ వాల్యూస్ గివ్స్ ట్రూ ఆర్ ఫాల్స్ యాస్ ద రిజల్ట్ ఆఫ్ కంపారిజన్. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కంపారిజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. కంపారిజన్ ఎప్పుడు జరుగుతుంది? ఏవైనా 2 థింగ్స్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో, 1 థింగ్ ఉందనుకోండి. దాంతో దాన్నే మనం కంపారిజన్ చేయలేం కాబట్టి ఏవైనా 2 థింగ్స్ ఉండాలి. లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సపోజ్ ఫర్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో 2 యాపిల్స్ తీసుకుంటే సేమ్ దీనిలాగే ఉంటే అవుట్‌పుట్ ఏమొస్తుంది? ట్రూ అని వస్తుంది. లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ గుడ్ యాపిల్ ఒకటుంది. ఇక్కడ బ్యాడ్ యాపిల్ ఒకటుంది. సో, దీన్ని కంపారిజన్ చేస్తే ఏమవుతుంది? ఇది మంచిగా ఉంది చూడనీకి. సో, మంచిగా ఉండే దాంతో దీన్ని కంపారిజన్ చేస్తే బ్యాడ్‌గా ఉంది. సో, అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఇంకొక యాపిల్ ఉంది. సో, దీన్ని కంపారిజన్ చేస్తే ఏమవుతుంది? 2 మంచిగానే ఉన్నాయి యాపిల్. కాకపోతే ఏంటి అంటే హైట్ ఎక్కువుంది. సో, దీన్ని పోలిస్తే హైట్ ఎక్కువుంది. అప్పుడు అవుట్‌పుట్ దీన్ని పోలిస్తే హైట్ ఎక్కువుంది. అప్పుడు ఏమొస్తుంది అవుట్‌పుట్? ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా? థర్డ్ వన్ చూస్తే ఇక్కడ 2 యాపిల్స్ ఉన్నాయి. సో, 2 మంచిగా ఉన్నాయి. హైట్ ఈక్వల్‌గా ఉన్నాయి. సో, సేమ్‌గా ఉన్నాయి కాబట్టి అవుట్‌పుట్ ఏమొస్తుంది? ట్రూ అని వస్తుంది. ఓకేనా? సో, ఇదేంటి మనం కామన్‌గా మీకు అర్థమయ్యేదానికి చెప్పాను. మామూలుగా ఇక్కడ వాల్యూస్‌తో కంపారిజన్ చేస్తాం. ఓకేనా? అవేంటో చూద్దామా? ఎలా చేస్తారో ఏంటి అనేది చూద్దామా? ఇక్కడ చూడండి. ఇప్పుడు అర్థమైతుంది. సో, మనం ఒక వాల్యూస్‌ని కంపేర్ చేయడానికి ఇక్కడ పైథాన్‌లో సో, డబుల్ ఈక్వల్ వాడతామన్నమాట. డబుల్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు దీని అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు దీని అర్థం ఏంటి అంటే లెస్ థాన్, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు. సో, ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం కామన్‌గా ఏం చేస్తాం? ఒక ఈక్వలే వాడతాం. కానీ ఇక్కడ ఏంటంటే డబుల్ ఈక్వల్ ఉంటుంది. ఓకేనా? సో, ఇదొకసారి వాడి ట్రై చేద్దామా? ఇక్కడ చూడండి ఫస్ట్ కంపేరింగ్ నంబర్స్. నంబర్స్ ఫస్ట్ కంపేర్ చేద్దాం. నంబర్స్‌లో ఏంటి 2 టైప్స్ ఉన్నాయి. ఇంటిజర్స్ ఉన్నాయి, ఫ్లోట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటిజర్స్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కోడ్ చూడండి. ప్రింట్ 2 ఈక్వల్ టు 2 అంటే ఏంటి? 2 ఈక్వల్ టు 2 అంటే సో, సేమ్ నంబరే కాబట్టి ఈక్వలే కాబట్టి ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుంది? ట్రూ అని వస్తుంది. ఇక్కడ సెకండ్ దాంతో చూస్తే ప్రింట్ 2 నాట్ ఈక్వల్ టు 6. సో, 2, 6 అనేది నాట్ ఈక్వల్. సో, 2 అనేది వేరు, 6 అనేది వేరు కాబట్టి నాట్ ఈక్వల్ కాబట్టి ట్రూ అని వచ్చింది అవుట్‌పుట్. ఓకేనా? ప్రింట్ 4 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దాని అర్థం ఏంటి? కరెక్టే కదా! సో, కరెక్ట్ కాబట్టి ట్రూ వచ్చింది. 1 కంటే 4 ఎక్కువ కాబట్టి ట్రూ వచ్చింది. ఇక్కడ ప్రింట్ 2 లెస్ థాన్ ఈక్వల్ టు ఇక్కడ ప్రింట్ 2 ఆర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో, 2 కంటే 5 పెద్దదే కాబట్టి ట్రూ అనే వచ్చింది. నెక్స్ట్ కంపేరింగ్ ఫ్లోట్స్. ఇక్కడ ఫస్ట్ కోడ్ చూడండి. 4.2 డెసిమల్స్‌లో ఉండాలి కాబట్టి ఫ్లోట్స్ 4.2 ఈక్వల్ టు 4.2. సో, కరెక్టే కదా! సేమ్ వాల్యూస్. సో, ట్రూ అని వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ 3.0 నాట్ ఈక్వల్ టు 2.0. సో, డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి నాట్ ఈక్వల్ కాబట్టి ట్రూ వచ్చింది. ఓకేనా? ప్రింట్ 3.4 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1.14. సో, ఇక్కడ చూడండి 3.4 అనేది పెద్దది కాబట్టి ఇక్కడ ట్రూ అని వచ్చిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ 45.3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 97.6. సో, ఇది కూడా కరెక్టే కాబట్టి 97.6 అనేది పెద్దది కాబట్టి ట్రూ అని వచ్చింది. ఓకేనా? సో, ఇవి ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్‌లో ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 అని ఇస్తా. రన్ కొడితే అవుట్‌పుట్ ఏం రావాలి? ట్రూ అని రావాలి. సో, ఇక్కడ చూడండి. సో, ట్రూ అని వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తా? నాట్ ఈక్వల్ టు అని పెడతా. నాట్ ఈక్వల్ టు అంటే సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు అంటే అవుట్‌పుట్ ఏం రావాలి మనకి? ఫాల్స్ అని రావాలి. ఎందుకు? ఇక్కడ 2 ఈ2 అనేది ఈక్వల్ నంబర్స్ కాబట్టి ట్రూ అయితుంది. సో ఇక్కడ నాట్ ఈక్వల్ పెట్టాం కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను? 3 పెడతాను. సో 3, 2 ఆర్ డిఫరెంట్ నంబర్స్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను? రన్ కొడితే ట్రూ అని చూపిస్తుంది. కరెక్ట్ కాబట్టి. ఓకేనా? మనం ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ట్రూ కాబట్టి అలానే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 78 పెడతా. లెస్ థాన్ పెడతా. అప్పుడేమొస్తుంది అవుట్‌పుటు? ట్రూ అని వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ థాన్ అని పెడతా. అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఇక్కడ చూడండి 3 కంటే తక్కువ కాదు 78 అనేది. తర్వాత 3కి ఈక్వల్‌గా 3 అనేది కూడా లేదు. అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ రాంగ్ కాబట్టి. చూద్దాం ఇక్కడ రన్ కొడదాం. ఫాల్స్. ఓకేనా? ఇదన్నమాట. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు డెసిమల్ పాయింట్స్‌లో ఫ్లోట్ వాల్యూస్ అనేటివి కూడా చూద్దాం. 0.25 పెడదాం. సో, ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు? ఇది కూడా ఫాల్సే అని చూపిస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ 7.8 అని పెడతాను. ఇప్పుడేం చూపిస్తుంది? ఇప్పుడు కూడా ఫాల్స్ అనే చూపిస్తుంది. సో, సింపుల్‌గా ఇక్కడ ఇంకో 2 యాడ్ చేస్తాను. అప్పుడు 32.25 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7.8 అని మనం ఎక్స్‌ప్రెషన్ రాస్తే ట్రూ అని రావాలి. ఎందుకు 7.8 కంటే 32.25 అనేది పెద్దది కాబట్టి. ఓకేనా? ఓకే. ట్రూ అని వస్తుంది. సో, మీరు కూడా ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేసి సో, మళ్ళీ ఈ వీడియో చూడనీకి రండి. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కంపేరింగ్ నంబర్స్ అంటే ఏంటో చూసాం. కంపేరింగ్ నంబర్స్‌లో మళ్ళీ కంపేరింగ్ ఇంటిజర్స్ చూసాం. కంపేరింగ్ ఫ్లోట్స్ చూసాం. తర్వాత ఇంకొకటి ఏం మిగిలుంది? కంపేరింగ్ స్ట్రింగ్స్ అనేది మిగిలుంది. సో, అది కూడా చూద్దామా? సో, ఇక్కడ కంపేరింగ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఆల్ఫాబెటికల్. సో, ఇక్కడ అవి ఎలా చేస్తామనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. సో, ప్రింట్ క్యాపిటల్ ఏబీసీ పెడదాం. సో, స్ట్రింగ్ అంటే నేనేం చెప్పాను? డబుల్ కోట్స్ మధ్య రాయాలి అనేది స్ట్రింగ్ అవుతుంది అని చెప్పాను కదా! సో, ఇక్కడ చూడండి డబుల్ కోట్స్ మధ్య ఏబీసీ క్యాపిటల్ అని పెట్టాం. ఈక్వల్ టు ఏబీసీ క్యాపిటల్ డబుల్ కోట్స్ మధ్య పెట్టాం. ఓకేనా? అప్పుడు అవుట్‌పుట్ ఏం చూపిస్తుంది? ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి ట్రూ అని చూపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి. ప్రింట్ క్యాపిటల్ ఏబీసీ ఈక్వల్ టు స్మాల్ ఏబీసీ అని పెడతారు. అప్పుడు ఫాల్స్ అని వస్తుంది. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఏ డివైస్ అయినా ఏం తీసుకుంటుందంటే క్యాపిటల్ ఏకి ఒక కోడ్ తీసుకుంటుంది. స్మాల్ ఏకి ఒక కోడ్ తీసుకుంటుంది. సో, అందువలన క్యాపిటల్‌కి ట్రూ వచ్చింది. స్మాల్‌కి ఫాల్స్ వచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ నోట్ ఏంటో చూడండి. ఇట్ కెన్ కంపేర్ ఇంటీజర్స్, ఫ్లోట్స్ అండ్ స్ట్రింగ్స్ ఓన్లీ. ఓకేనా? ఇక్కడ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేది ఏవేవి చేస్తుంది అంటే ఇంటీజర్స్, ఫ్లోట్స్ అండ్ స్ట్రింగ్స్ మాత్రమే చేస్తుంది. బూలియన్స్ అనేవి చెయ్యదు. మనం చేయలేము. ఓకేనా? ఇవి కూడా ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్‌లో ట్రై చేసి చూద్దామా? ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది డిలీట్ చేసి డబుల్ కోట్స్ ఇచ్చి క్యాపిటల్ ఏబీసీ ఈక్వల్ టు క్యాపిటల్ ఏబీసీ ఇప్పుడు ఇస్తే ఏమని రావాలి? సో, సేమ్ క్యాపిటల్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ అవుట్‌పుట్ ఏం రావాలి మనకి? ఈక్వల్ అని రావాలి. అంటే ట్రూ అని రావాలి. అదే ఇక్కడ స్మాల్ ఏబీసీ ఇస్తా. ఏబీసీ ఇస్తా. అప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్. సో, కామన్‌గా మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్ మీద కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ చేస్తారన్నమాట కొంతమంది. అవేంటో చూద్దామా? సో, మిస్టేక్ 1. సో, ఇక్కడ మిస్టేక్ చూడండి. ప్రింట్ 3 అని ఇస్తారు. అవుట్‌పుట్ చూడండి. సింటాక్స్ ఎర్రర్. ఎక్స్‌ప్రెషన్ కెనాట్ కంటైన్ అసైన్‌మెంట్. పర్హాప్స్ యూ మీన్ ఈక్వల్ టు సో, ఇక్కడ ఈక్వల్ టు అనేది అదే చూపిస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మిస్టేక్ 2 చూడండి. ప్రింట్ 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు. సో, ఇక్కడ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు మధ్య స్పేస్ ఇస్తారు. అప్పుడు ఏమొస్తుంది అవుట్‌పుట్ సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా? మనం స్పేస్ కూడా ఇవ్వద్దు. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు మధ్య స్పేస్ ఇవ్వద్దు. నాట్ ఈక్వల్ టు మధ్య స్పేస్ ఇయ్యొద్దు.
ఈక్వల్ టు మధ్య స్పేస్ ఇవ్వద్దు. తర్వాత గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మధ్య కూడా స్పేస్ ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది ఆటోమేటిక్‌గా సింటాక్స్ ఎర్రర్ అని. ఓకేనా? సో, ఇది కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేసి చూద్దామా? సో, కొంతమంది అడగొచ్చు ఇవి కూడా ఎందుకు ప్రాక్టీస్ చేయడం అని. సో, ఇలా చేస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు రన్ కొడితే సింటాక్స్ ఎర్రర్ ఇదో చూడండి. ఎక్స్‌ప్రెషన్ కెనాట్ కంటైన్ అసైన్‌మెంట్ పర్హాప్స్ యూ మీన్ డబుల్ ఈక్వల్ అని చూపిస్తుంది. సో, డబుల్ ఈక్వల్ పెట్టాను. ఇప్పుడు చూడండి రన్. ట్రూ వచ్చింది. అదే ఇక్కడ ఏమిస్తా? స్పేస్ ఇస్తా. స్పేస్ ఇచ్చాననుకోండి అప్పుడు సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా? చూడండి ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ కెనాట్ కంటైన్ అసైన్‌మెంట్ పర్హాప్స్ యూ మీన్ డబుల్ ఈక్వల్ ఓకేనా? సో, ఇక్కడ మళ్ళీ స్పేస్ తీసి రన్ కొడితే ట్రూ అని వస్తుంది. సపోజ్ నాట్ ఈక్వల్ టు అని పెట్టాం. ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు? 3 అనేది ఈక్వల్ కాబట్టి మనం నాట్ ఈక్వల్ అనే ఆపరేటర్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని చూపిస్తుంది. సో, మధ్య స్పేస్ పెట్టామనుకోండి అవుట్‌పుట్ ఏమీ రాదు. ఓకేనా? అర్థమైందా? సో, ఇక్కడ నోట్ చూడండి. స్పేస్ బిట్వీన్ రిలేషనల్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు ఈజ్ నాట్ వాలిడ్ ఇన్ పైథాన్. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు ఆల్రెడీ చెప్పాను కదా! ఒక స్పేస్ అనేది ఇక్కడ ఈక్వల్ టు మధ్య కానీ, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మధ్య కానీ, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు మధ్య కానీ, నాట్ ఈక్వల్ టు మధ్య కానీ పెడితే అది నాట్ వాలిడ్ ఇన్ పైథాన్. సో, వాలిడ్ కాదని చెప్తున్నారు. ఓకేనా? అర్థమైందా? ఈ సెషన్‌లో కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే కంపేరింగ్ నంబర్స్. అంటే కంపేరింగ్ నంబర్స్‌లో నంబర్స్ అంటే ఏంటి? ఫ్లోట్ ఒస్తాయి, ఇంటిజర్స్ ఒస్తాయి. సో, కంపేరింగ్ ఇంటిజర్స్ చూసాం, కంపేరింగ్ ఫ్లోట్స్ చూసాం. తర్వాత కంపేరింగ్ స్ట్రింగ్స్. సో, కంపేరింగ్ స్ట్రింగ్స్ అనేవి కూడా చూసాం. తర్వాత ఈ కంపేరింగ్ అనేది ఎప్పుడు చేస్తుంది అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువుండాలి. తర్వాత ఓన్లీ ఇంటిజర్స్‌తో, స్ట్రింగ్స్‌తో ఆహ్, ఫ్లోట్స్‌తో మాత్రమే చేస్తుందన్నమాట. ఓకేనా? తర్వాత కొంతమంది పాజిబుల్ మిస్టేక్స్ చేసుంటారు. దానిలను కూడా మనం సార్ట్ ఔట్ చేసి చూపించాం. ఓకేనా? అర్థమైందా? సో, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియో. తర్వాత డైలీ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వరకు ప్రాక్టీస్ చేసేదానికి సో, 1 అవర్ వరకు ప్రాక్టీస్ చేసేదానికి చూడండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బై.